ఓ దిక్కేమో ఎట్లనన్నా వేసి మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కియాలి, పరుగులు పెట్టియాలి అన్నట్టు తనలాడుతుర్రు సర్కారోళ్ళు. ఇంకో దిక్కు అవన్నీ ఏమో కానీ మా మీద ఏంటికి దాడులు చేస్తుర్రు, మా వాళ్ళని ఎందుకు పరిశాన్ చేస్తుర్రు అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. నడుమ ఫ్యాన్ పార్టీ లీడర్ల రాజీనామాలు మస్తు గరం గరం నడుస్తున్నది ఏపీల రాజకీయం. ఒక్కసారి అట్లా పోయి చూసిద్దాం పారు. ఓ దిక్కు ముఖ్యమంత్రి సారు ఆఫీసర్లతోని మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా అంతటా ఎలుగుల చేస్తున్నాం, పరుగులు పెట్టిస్తామా అంటున్నాడు. ఇటు చూస్తేనేమో ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఏడు ధాన్యం ఇసుకపోతున్నది, మా వాళ్ళను పరిశాన్ చేస్తున్నారు అన్నట్టు రోజుకో పంచాది ముంగటేసుకుంటారు. ఇక గిట్లనే నంద్యాల జిల్లాకు పోయిండు మాజీ సీఎం జగన్ సారు. మొన్న మహానంది మండలం సీతారాంపురంలో వైసీపీ లీడర్ పసుపులేటి సుబ్బరాయుడు అనేట ఆయన జీవి తీసిండ్రు కదా, ఆగో వాళ్ళ ఇంటి వాళ్ళని అరుచుకోనికే పోయిండు సారు. అందరితోని మాట ముచ్చడి చేసినాక ఇక సర్కారు వాళ్ళ మీద ఆడిపోసుకున్నాడు. ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోత్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా పంపించకుండా, పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, మిగతా ఇద్దరు 2 కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. సారు ముచ్చట్లు గిట్లుంటే వట్టిగా బట్టగాల్సి మీద వేస్తున్నారు అన్నట్టు కోపానికి వస్తున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు. పాతలోళ్ళు ఏ వట్టి యానో కాడ ఎవరిదోగలది పానం పోతే దాన్ని తెచ్చి సర్కారు వాళ్ళ మీద వేస్తే ఎట్లా అన్నట్టు గరం అవుతున్నారు. ఇక అది అట్లుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళకైతే షాకుల మీద షాకులు తలుగుతున్నాయి. మొన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి రాజీనామా పెడితే ఇక ఇప్పుడు మాజీ మంత్రి ఆళ్ళనాని రాజీనామా పెట్టిండు. ఇక చాలు మీకు నాకు సుట్రికం అన్నట్టు చేసిండట. ఇంకో దిక్కు మేము గేట్లు ఎత్తితే ఫ్యాన్ పార్టీలో ఎవ్వరు మిగిలరు, అంత లొడగం బుడగం అవుతుంది అన్నట్టు మాట్లాడుతాండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. అంత చూస్తా అంటే పోత ఇంకింత మంది లీడర్లు కూడా ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పేటట్టే ఉన్నారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో.